కూలింగ్ గ్లాస్ ఫ్రాన్స్ నుంచి వచ్చిందన్నా. ఇదిగో తుఫాన్ వచ్చినా ఇది మాత్రం పగలదటన్నా. సరే సరే లోపల పెట్టు. అన్నా ఆ బొట్టు సీనుగాడు చెప్పిందంతా నిజమేనన్నా. వాడొక్కడే దెయ్యం కాదన్నా, వాడితో ఉన్న ఆ అమ్మాయి కూడా దెయ్యమేనన్నా. ఆ అమ్మాయి మొహము చింపురు జిత్తు తలుచుకుంటే ఇప్పుడు కూడా వణుకు పుడుతోందన్నా. నిన్ను చూస్తుంటే నువ్వన్నా నవ్వుల పువ్వన్నా నీ సరి ఎవరన్నా. కాఫీ అన్నా. ఎవరా తాగి పెడతా. దేవుడు లేడంటే నమ్మేయచ్చు కానీ ఈ దెయ్యాల మాటలు జాగ్రత్తగా ఉండాలి. రే కాఫీ ఎక్కడ? అది ఇక్కడుందన్నా. ఇదిగో అన్నా తాగన్నా. ఇక్కడన్నా ఎక్కడంటుంటే అరే ఎక్కడన్నా. పట్టుకో తాగన్నా. తాగు ఇవన్నా. రే సిగరెట్ ఇదిగో అన్నా. ఏం చేస్తున్నావు అన్నా? సిగరెట్ తిప్పి పెట్టుకున్నారన్నా. అన్నా మినిస్టర్ అన్నా, నేను మాట్లాడతా. అయ్యా చెప్పండి అయ్యా, అది అన్న కంట్లో ఏదైనా సరే నాతో చెప్పండి. సరేనయ్యా, నేను ఇప్పుడే చెప్తాను. అన్నా మినిస్టర్ మీటింగ్ పిలుస్తున్నారు. రే వెదవా, ఇప్పుడు నేను కూలింగ్ గ్లాస్ గుండాని కాను, గుడ్డి గుండానని దండోర కొట్టుకోమంటావా? అన్నా పోలేదంటే తప్పు అయిపోతుంది. కళ్ళు పోయిన విషయం మనకేగా తెలుసు, వాళ్ళకి తెలీదు. మనం మేనేజ్ చేయొచ్చుగా. ఎలా రా? అందుకు ఒక ఐడియా ఉందా? వీడే రౌడీ కూలింగ్ గ్లాస్ కొన్నా. అన్న ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా. అన్నా ఏది కొడికాయలు ముందు పెట్టి చూద్దాం. ఆదిలోనే హంసపాద. రా లెఫ్ట్. గుడ్ మార్నింగ్ సార్. అన్నా నేను విష్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభులా 2 చేతులు పైకెత్తా? ఎటు పక్కనోడో చెప్పేవారా? ఆయనేమో వెనకున్నాడు, నువ్వు ముందుకు చేతులు పైకెత్తావు. అనవసరంగా దొరికిపోయేలా ఉన్నావే. రా అన్నా. అన్నా ఇప్పుడే వస్తాను. హలో చెప్పమ్మా. ఏంటి రేషన్ కొట్లో పొంగల్ బియ్యం ఇస్తున్నారా? మగాడి క్యూ తక్కువ ఉందా? నేను వచ్చి క్యూలో నుంచోలా? ఏమా ఇక్కడ స్పైసీ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు అక్కడికి రాగలనా? నేను ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. ఊరుకోమ్మా, ఫోన్ పెట్టి గుణా. అన్నా మినిస్టర్. నమస్తే అన్న. ఏటి గుణా, ఎలా ఉన్నావు? మడిగాడు నిన్ను కలవడానికి మినిస్టర్ని వెయిట్ చేయించావు. చక్రపాణి కూతురు మాట్లాడుకుందాం. కూర్చుందామన్నా? ఇక్కడ కాదన్నా. ఏంటన్నా సోఫా లేకుండా కింద కూర్చుండిపోతున్నావు? నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు. అర్థమైందా? వెళ్ళు, అలాగే వెళ్ళు. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అలాగే వెళుతూ ఉండు. అంతే, అలాగే వెళ్ళు. వాళ్ళకి తెలియకూడదు. అంతే, సూపర్. అలాగే వెళుతూ ఉండు. అంతే, లెఫ్ట్. అన్నా రైట్, కొంచెం రైట్, కొంచెం. నేనెప్పుడు అన్నయ్యకి రైతు కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడదాం. రేమూర్తి అన్నా నువ్వు కాసేపు బయట ఉండు, నేను మేనేజ్ చేస్తాను. అదేగా నేను చూస్తున్నాను. ఏమంటున్నావన్నా? రే అన్న మేనేజ్ చేస్తాడ్రా, నువ్వు పోరా. అది సరే, వాళ్ళు చూస్తున్నారు. నువ్వేమో చూసి చూడకుండా ఏదో జరగబోతోంది. చూసుకో. స్టార్ట్ చేయండి. గుణ ఒక్క నిమిషమా? ఓకే. మీరు చెప్తున్నట్టు చటుక్కుని ఆడుతూ మాట్లాడలేం. ఆడు టైప్ మనిషి. 1 నిమిషం అని మాట్లాడకుండా ఉంటే ఎలా? విషయం ఏంటో చెప్పండి, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఎరా మణి, ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? వాడు ఏం చక్రమణి, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, నువ్వు బాగా కోపంగా ఉన్నట్టున్నావే. ఇలా చూడండి అన్న, నాకు చాలా పనులున్నాయి, టైం అవుతోంది. నేను ఇంకా వెళ్ళి చాలా మందిని కలవాలి. ఎంతకీ ఆడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? అరే విషయం ఏంటి? మాట్లాడండి, మాట్లాడితేనే తెలుస్తుంది. ఒంట్లో ఏమన్నా బాలేదా? సీన్ చేస్తున్నాడన్నా. విషయం ఏంటో చెప్పండి, నా వల్ల అయితే తీరుస్తాను, లేదంటే నా పాటికి నోరు మూసుకుని వెళ్ళిపోతాను. ఏదో తేరని బాధ అనుకుంటా.
ఏంటి గుణ ఒంటరిగా ఏదో మాట్లాడుకుంటున్నావు? ఒకరి దుర్మార్గులారా, నన్ను పిచ్చి వాళ్ళ ఒంటరిగా మాట్లాడుకునేలా చేశారు కదరా. అదే మీరు ఒంటరిగా వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు నేను ఒంటరిగా మాట్లాడకూడదా? చూసా ఏదో గుసగుసలాడుకున్నారు. ఇలా చూడండి, నాకు విషయం నాంచడం ఇష్టం ఉండదు. నన్ను ఎందుకు రమ్మన్నారో టక్కుని చెప్పండి, నేను చెప్పాల్సింది చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు ఉన్నారా లేరా అనేది నాకనవసరం. మేనేజ్ చేసామనుకుంటా. ఆ చింతల వాసు ఆస్తిని నీ పేరుని రాయించుకున్నావు. అవును, అది మినిస్టర్ పేరుని రావాలి. కమిషనే కదా మాట. మరి ఆ కూనీ కేసుని మినిస్టర్ పేరుకి ట్రాన్స్ఫర్ చేయించేద్దామా? అది నేను మాట్లాడి క్లోజ్ చేయించానుగా. మరి ఇందులో నీకేంటి సమస్య? నేను అప్పుడే చెప్పాను, ఇలాంటి రౌడీ విధవులతో సవాసం పెట్టుకుంటే తలనొప్పన్నా. ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావు. నువ్వెవరనేది ఊరికే తెలుసు కదా. నిన్నెవడో ఒకడు నడి రోడ్డులో జట్టితో పరిగెత్తించి కొట్టాడు కదా. పైగా కూలింగ్ గ్లాస్ గుణ అంట. నువ్వు బయటికెళ్ళి రౌడీ అని చెప్పుకోకు, నవ్వుతారు. ఏంటి గుణ అంత ఆవేశం? ఇక నాకు మర్యాదే ఉందా? కూర్చో. కూర్చో కూర్చో, ఆవేశం. నేను మాట్లాడతాను. ఏంటి కూడా నువ్వు? ఆ పాపిస్ట్ పేపర్లు తీసుకురండి, సంతకం పెడతాను. ఇదిగో పత్రం, పక్కన పెన్నుంది. పెట్టేశాను. ఏంటి గుణ అమ్మాయి ఫోటో మీద సంతకం పెట్టావు? ఛీ, అదే పెన్ను రాస్తుంది లేదో చెక్ చేశాను. రాస్తుంది. ఎక్కడ పెట్టాలి? చూపించు. అన్నా చూపించనా? ఇక్కడ ఇక్కడ ఇక్కడే. ఇక్కడ. ఓ, గుణా ఎలా ఉంది? ఏ మాత్రం డౌట్ రాకుండా సంతకం పెట్టాను కదా. సూపర్ అన్నా. రే, ఆ ఆడదయ్యం పట్టినాడున్నాడే, వాడి లేపేద్దాం. అన్నా ఓన్లో దయ్యం ఉందన్నా. ఎరా, ఎంతో మందిని చంపేశాం, అందరూ దెయ్యాలు వచ్చి పగ తెచ్చుకున్నారా? ఎంతో మందిని చంపాం, కానీ దెయ్యం బట్టిన అమ్మాయిని చంపామా? ఓకే అన్నా, ఒకటే కన్ఫ్యూజన్ గా ఉందన్న. మనమే చేస్తాం. ఓకే, వాడి పేరేంటన్నారు? సంజీవి. వాడితో ఎవరుంటారు? అమ్మొక్కతేనా? Drop it, jam on it. Drop it, jam on it. Drop it. రేయ్, నీ అంత చూడ్డానికి ఒక్క కన్ను చాలు. Come on. ఎవరు? అన్నా నేనే అన్నా, కత్తి రమేష్. ఏం చేస్తున్నావురా? అన్నా ఏం లేదన్నా, నువ్వు వచ్చిపోసావు కదా, ఆ వీడియోని ఇంటర్నెట్ నుంచి కష్టపడి డిలీట్ చేస్తున్నాను. మంచి పని. అన్నా చూసేలన్నా. రాత్రంతా నిద్ర లేకుండా ఏం టార్చర్ పెట్టావురా? బొట్టు సీను అన్నా, ఎరా ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావురా? చెట్లకు నీళ్ళు పోతున్నానన్నా. పోయి ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గాని దెయ్యంతో పెట్టుకోవచ్చా? కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని. పోయాయి కదా మామ, ఎరగ తెస్తుందిరా. భలే మూడొస్తుందిరా. ఏంది
నా కొడక ఏరా చూడరా చూడు చూడు అరటిపండు మెక్కుతున్నావా అరటిపండు మెక్కరా మెక్కరా ఇప్పుడు మెక్కరా మెక్కరా ఇరా రేయ్ ఏరా నీకు పక్కన పడుకోవడానికి చోటిస్తే మందు బాటిల్ తీసుకుని నా ముందే డాన్స్ చేస్తావా? అటెన్షన్ ఎవ్రీబడి, నేనుస్తున్నా బిరెడీ, నేనే మహారాజు. ఏంటి యోగా చేస్తున్నాడా? జరగబోతోంది. రేయ్ ఇలా చూడరా, డాన్స్ చేసి చొక్కా చెమట కంపు కొడుతోంది. వెళ్ళి ఒక మంచి చొక్కా పట్టరపో. నీ షర్ట్ తెమ్మంటున్నాడన్నా. రేయ్ లేవరా, ఇదిగో పోరా. రేయ్ మర్యాద అంటే ఏంట్రో తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా మీరు? చూడండి. అన్నా, ఎప్పుడొచ్చావు మూర్తి? ఇక్కడన్నా ఇక్కడ 40 సెంట్లు బంగారం లాంటిది లిటికేషన్ ప్రాపర్టీ అన్నా. నీ స్థానంలో ఉండి నన్ను సెటిల్ చేయమన్నారు. నువ్వు ఆశీర్వదించావంటే నేను ముగించేస్తానన్నా. ఆశీర్వదించన్నా, అలాగే అలాగే ఆశీర్వదించన్నా. అన్నా ఆల్ ది బెస్ట్ అని ఆశీర్వదించన్నా. ఆశీర్వదించు అన్నా. ఎక్కడన్నా ఎక్కడన్నా ఎక్కడ అన్నా? ఎక్కడన్నా ఇక్కడ. రేయ్ ఎవర్రా అది? మొక్కకు నీళ్లు పోయకుండా మధ్యలోనే ఆపేశారు. బాధ్యత లేని ఎవరు? అన్నా ఇది తక్కువ, ఇంకా ఏమేం చేస్తాడో చూడు. నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటి మూర్తి? కొత్త డ్రెస్ ఒకటి కొనుక్కున్నాను. అది వేసుకుని నీకు చూపిద్దామనుకుంటే నీకేమో కళ్ళు కనబడవు. ఈ కొత్త డ్రెస్ కనుక నువ్వు కళ్ళు తెరిచి చూసేవను. ఇప్పుడు చూడండి. అంతేకాదన్నా, పంచాయతీకి ఓ కొత్త కత్తిరి కొన్నాను. మూర్తి అన్నా, నేను ఒక కొత్త తుపాకీ కొన్నావు. కాదు, తుపాకీ కొన్నాడు సరే, గురి చూసి ఎలా కాలుస్తాడు? ఇవరా అయ్యో అబ్బా చి అన్నా, నీకు కళ్ళు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయన్నా? లేరా పైకి. వచ్చేటప్పుడు ఏదో పాడుతూ ఆడుతూ వచ్చేవే, ఏం పాటది? రేయ్ పాడుతూ ఆడు.
అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బిడ్రడ్డి, నేనే మహారాజు. చాలు చాలు చాలు. కొత్త డ్రెస్ కొనుక్కున్నానని ఏదో బిట్టేసావు కదా, ఆ డాన్స్ చెయ్యి. చెయ్యిరా. ఇలా చేసావా? వెనక్కి తిరిగి చేయరా. ఎత్తి చూపించావు కదా, అవునా? ఇంకా ఎత్తు. ఇలాగే చేసావు. అవునన్నా, ఫస్ట్ ఇలా రైట్ లో ఊపాలి, నెక్స్ట్ ఇలా లెఫ్ట్ లో ఊపాలి, ఆ తర్వాత ఇలా ఊపుతూనే ఆ ఉండాలి. దరిద్రాన్ని మొహం దగ్గర తీసుకొచ్చావుగా. అవునన్నా. రుద్దు. అబ్బా. అన్నా, ఇంకెప్పుడు నీ బట్టలు వేసుకోనన్నా. నా వాళ్లే నన్ను కామెడీ పీస్ లో చూసేలా చేశాడు కదా. వాడు దెయ్యమైనా సరే, ఎవడైనా సరే, వాడి చావు ఈ రోజు ఖాయం.